డబ్బును అందరూ బీరువాలోనే పెడుతుంటారు. కానీ ఎలా పడితే అలా పెడుతుంటారు. డబ్బును బీరువాలో సరైన ప్రదేశంలో పెట్టాలి. కానీ డబ్బునే కాదు, డబ్బును పెట్టే బీరువాను కూడా పెట్టే స్థలం, దిశకు చాలా లింకే ఉంది. సాధారణంగా చాలా మంది బీరువాలో బట్టల కింద ఖరీదైన విలువైనవి కుక్కేస్తూ ఉంటారు. అంతగా ముఖ్యం కాదనుకునే పత్రాలను, డబ్బును అక్కడక్కడ పెడుతుంటారు. బీరువాలో విలువైన పత్రాలను, బంగారాన్ని, డబ్బును జాగ్రత్తగా పెట్టుకోవాలి. ధనానికి చిహ్నంగా ఉండే వీటిని విసిరేసినట్లుగా శ్రద్ధ లేకుండా పెట్టుకుంటే అది ఆ లక్ష్మీదేవిని అవమానించినట్లే. అలా చేస్తే ఆ లక్ష్మీదేవి ఆ ఇంట్లో నిమిషం కూడా ఉండదని పండితులు చెప్తున్నారు. బీరువాను ఇంట్లో నైరుతి మూలంలో ఉంచాలి. అలాగే బీరువాను తెరిచినప్పుడు అది ఉత్తరం వైపు చూసేలా ఉండాలి. బీరువాను తెరవగానే సువాసనలు వచ్చేలా ఏవైనా సుగంధాలను, స్ప్రేలను చల్లి ఉంచాలి. బీరువాను తెరవగానే సువాసనకు బదులు చెడు వాసన, కీటకాల వాసన వస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం లభించదు. ఒకవైపు ఎర్రబొట్లు పెట్టి సవ్య దిశలో స్వస్తిక్ గుర్తును పెట్టి, మరోవైపు లక్ష్మీదేవి కూర్చుని ఉండి, రెండు వైపులా తొండాలు ఎత్తిపట్టి ఉన్న లక్ష్మీదేవి ఫోటోను పెడితే ఎంతో శ్రేష్టం. శుభానికి, సౌభాగ్యానికి గుర్తులైన ఈ రెండు బొమ్మలను బీరువాపై ఉంచితే లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం కలుగుతుందని, లక్ష్మీదేవి సంపూర్ణ అనుగ్రహం ప్రాప్తిస్తుందని నమ్మకం. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ దగ్గరే ఉంటుంది. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.